రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. అధిక ఎండలతో పాటు అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు ఐఎండీ అధికారులు. గరిష్ట ఉష్ణోగ్రతలు 36 నుంచి 39 డిగ్రీల మధ్య కొనసాగే అవకాశం ఉందన్నారు. తర్వాత క్రమంగా తగ్గే ఛాన్స్ ఉందన్నారు. ఇవాళ పలు జిల్లాలకు వర్ష సూచన చేశారు అధికారులు. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఓవైపు ఎండ ఉంటే మరోవైపు వర్షాలు కూడా అక్కడక్కడ నమోదవుతూ ఉన్నాయి. మరి వచ్చే 4-5 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత వారం 10 రోజులుగా మనకు అక్కడక్కడ అడపాదడప వర్షాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎండ తీవ్రత కనిపిస్తూ ఉంది. సో ప్రజెంట్ ఇట్లాంటి డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవ్వడానికి గల కారణాలు ఏంటి సార్? మనకి ఈ వేసవికాలంలో జనరల్గా వచ్చే ఈ ప్రీ మాన్సూన్ షవర్స్, వీటికి కారణం ఏంటంటే ఉపరితల వాతావరణంలో ఇలా ట్రఫ్, అలాగే ఉపరితల చక్రవాత ఆవర్తనము ఇటువంటివి ఏర్పడటం జరుగుతాయి. అయితే మనకి మార్చి 16వ తారీఖు నుంచి ఇంచుమించు రెగ్యులర్గా ఏదో ఒక ప్రాంతంలో ఇటువంటివి ఏర్పడటం వల్ల ఈ ఉరుములు మెరుపులు జల్లులు అనేవి అట్లా కొనసాగుతూ ఒక రకంగా మనకి టెంపరేచర్ నుంచి ఉపశమనం పొందాము. మనం లేకపోయినట్టయితే 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మార్చిలో టెంపరేచర్స్ బాగా పెరిగి 40 డిగ్రీల వరకు కూడా చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత 15-16 తారీఖుల నుంచి ఇటువంటి వాతావరణం ప్రారంభం అవడం వల్ల రోజు ఏదో ఒక ప్రాంతంలో ఉరుములు మెరుపులు ఈదురుగాలు జల్లులు పట్టడంతో ఈ టెంపరేచర్లు అనేవి ప్రస్తుతం మనకి నార్మల్ రేంజ్ కంటే 1 నుంచి 2 డిగ్రీలు అన్ని ప్రాంతాల్లోనూ తక్కువే ఉన్నాయి. ఈ వాతావరణం మరొక 3 రోజులు కూడా ఇలాంటి సిచ్యుయేషన్ ఉంది మనకి. సో ఇంకొక 2-3 రోజులు ఇది కంటిన్యూ అయ్యి తర్వాత మళ్ళీ టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతం నిన్న చూసుకున్నట్టయితే అక్కడక్కడ మనకు వర్షపాతం కూడా నమోదైంది. సో నిన్న ఎక్కడెక్కడ వర్షపాతం నమోదైంది, దాంతోపాటు వచ్చే 2-3 రోజుల పాటు ఏమైనా వర్షాలకు ఛాన్స్ ఉందా సార్? నిన్న మనకి ఈ దక్షిణ తెలంగాణ, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు ఈ ప్రాంతంలో స్వల్పంగా రెయిన్ 1.5 to 2 సెంటీమీటర్స్ వరకు రెయిన్ పడింది. ఈ గత 15 రోజులు బట్టి కూడా మనకి ఎక్కడో అక్కడ రెయిన్స్ పడుతున్నప్పటికీ ఎక్కడ భారీ వర్షం అయితే లేదు. భారీ వర్షం ఉంటే 7 సెంటీమీటర్లు దాటాలి. మనకి 3 నుంచి 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్ల వరకే రెయిన్ ఉన్నప్పటికీ దీనివల్ల నష్టం మటుకు చాలా ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. కారణం ఏంటంటే ఈదురుగాళ్ళు, అలాగే వడగళ్ళు, ఉరుములు మెరుపులు ఇటువంటివి ఉండటం వల్ల కొంత నష్టం జరిగిన మాట వాస్తవం. సో అందుకని మనం గత 15 రోజులు బట్టి కూడా వివిధ జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరుగుతుంది. రాగల 2-3 రోజుల వరకు కూడా కొన్ని జిల్లాలకి మనకి అలర్ట్ ఉందండి. ఓకే సార్, ఇక ఏ జిల్లాలకు సంబంధించి అలర్ట్ ఇవ్వడం జరిగింది, ఏ జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది, దాంతోపాటు వర్షాలతో పాటు ఈదురుగాలు ఎన్ని కిలోమీటర్ల మేర వీచే అవకాశం ఉంది సార్? ప్రస్తుతం ఈ రోజు చూసినట్టయితే మనం ఇటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాల్లో ఇటువంటి జల్లులు పడే అవకాశం కనిపిస్తున్నందున ఈ ప్రాంతాలకి మనం ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. వర్షపాతం మోడరేటే ఉంటుంది, కానీ ఉరుములు మెరుపులు ఈదురుగాలుల తీవ్రత 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు తీవ్రత ఉండే అవకాశం ఉంది. ఈ వాతావరణం కూడా ఏంటంటే పగటిపూట ఏమీ ఇబ్బంది లేనట్టుగా ఇలా ఎండగాయడము, సడన్గా 3-4 గంటల సమయంలో ఈ వాతావరణం మారిపోయి ఉరుములు మెరుపులు జల్లులు ఈదురుగాలు స్టార్ట్ అవడం అనేది దీని యొక్క ప్రత్యేకమైన సిచ్యుయేషన్. ఓకే సార్, ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు డిఫరెంట్ క్లైమేట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. సో హైదరాబాద్కి సంబంధించి ఈ రోజు కావచ్చు, వచ్చే 2-3 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, టెంపరేచర్స్ ఏ విధంగా నమోదవుతూ ఉన్నాయి, దాంతోపాటు వర్షాలకు ఏమైనా ఛాన్స్ ఉందా సార్? హైదరాబాద్లో ప్రస్తుతం పెద్దగా మనం రెయిన్ ఎక్స్పెక్ట్ చేయటం లేదు. అయితే ఈరోజు రంగారెడ్డి జిల్లాలో కొన్ని చోట్ల ఇటువంటి జల్లులు పడే అవకాశం ఉంది. అయితే మనం ఇటీవల పరిణామం చూస్తున్నాము, ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది ఒకటి కనిపిస్తుంది మనకి. యాక్చువల్గా మన ఫోర్కాస్ట్ ప్రకారం పక్కనున్న రూరల్ జిల్లాల్లో పడవలసిన వర్షము మనకి ఈ అర్బన్ హీట్ ఐలాండ్ వల్ల సిటీ వైపు అట్రాక్ట్ కావడం చూస్తున్నాము. ఆ రకంగా కొంత వర్షం అక్కడక్కడ పడే సూచన ఉంది. అదర్వైజ్ హైదరాబాద్లో ఈరోజు రంగారెడ్డి జిల్లాలో కొన్ని చోట్ల మటుకే జల్లులు పడే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి డ్రై వెదరే మనం హైదరాబాద్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే సార్, ఇక ప్రజెంట్ ఈ 3-4 రోజుల వర్షాలని చెప్తా ఉన్నారు కదా, సో దానికి సంబంధించి బంగాళాఖాతంలో ఏమైనా సినాప్టిక్ కండిషన్స్ కావచ్చు, ఏమైనా ట్రఫ్స్ కావచ్చు కొనసాగుతున్నాయా సార్? మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్స్ సముద్ర మట్టం ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. అలాగే రాయలసీమ ప్రాంతంలో కూడా ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ రాయలసీమలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్, కేరళ
ప్రాంతం వరకు కూడా ఒక ద్రోణి కూడా నడుస్తుంది. వీటి వల్ల మనకి కొంత మాయిశ్చర్ అక్యుములేషన్ ఈ ముఖ్యంగా ఇటు దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఈ 2-3 రోజులు ముఖ్యంగా నార్త్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ కంట దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా టెంపరేచర్స్ అనేవి ప్రజెంట్ ఎక్కడెక్కడ ఏ విధంగా నమోదవుతా ఉన్నాయి, ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి సార్? మనకి ప్రస్తుతం నిన్న చూసినట్టయితే మహబూబ్ నగర్ జిల్లాలో హైయెస్ట్ 38.8 డిగ్రీలు రికార్డ్ అయింది. అలాగే మనకి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా ప్రాంతంలో 38 డిగ్రీలు రికార్డ్ అయింది. జనరల్గా మనకి సౌత్ తెలంగాణ, తూర్పు తెలంగాణ, అలాగే నార్త్ తెలంగాణలో ఎక్కువ టెంపరేచర్లు ఉంటాయి. సో అదే ట్రెండ్ ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. మన సిటీ అబ్జర్వేటరీలో నిన్న 37 డిగ్రీలు రికార్డ్ అయింది. ఈరోజు రేపు ఇంచుమించు 1 or 2 డిగ్రీస్ ఇదే రేంజ్లో కొనసాగి ఎల్లుండి నుంచి గ్రాడ్యువల్గా ఈ టెంపరేచర్లు 2 నుంచి 3 డిగ్రీలు అన్ని ప్రాంతాల్లో కూడా గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ప్రస్తుతం అయితే మనకు తెలంగాణ వ్యాప్తంగా కూడా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత కనిపించి సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. పలు జిల్లాల్లో సాయంత్రం పూట తేలికపాటి నుంచి అక్కడక్కడ మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాళ్ల తీవ్రత ఉండే అవకాశం ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు రైతులకు కావచ్చు, అదేవిధంగా ప్రజలకు సంబంధించి అయితే ఇటు వాతావరణ శాఖ సమాచారం అందిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎండల తీవ్రత అయితే దాదాపు 36 నుంచి 39 డిగ్రీల వరకు అయితే కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా వచ్చే 3-4 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉదయం అంతా ఎండ, దాంతోపాటు సాయంత్రం సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రం మనకు యథావిధిగా ఎండల తీవ్రత అయితే మళ్ళీ పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ అనిల్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.